బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రక్షణ మంత్రి రాజ్నాథ్ తో త్రివిధ దళాధిపతుల సమావేశం జరుగుతుంది. అయితే ఈ సమావేశానికి సిడిఎస్ అనిల్ చౌహాన్ హాజరయ్యారు. కాల్పుల విరమణ, సరిహద్దు భద్రత పరిస్థితులపై చర్చిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ అంశాలపై చర్చ జరుగుతుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ తో త్రివిధ దళాధిపతుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో త్రివిధ దళాధిపతుల భేటీ కొనసాగుతా ఉంది. ఈ యొక్క భేటీలో త్రివిధ దళాధిపతులు, అదేవిధంగా సిడిఎస్, అదేవిధంగా ఈయనతో పాటు విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్త్రీ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఏదైతే కాల్పుల ఒప్పందం డిజిఎంఓ స్థాయి, ఇప్పటికే ఇండియా పాకిస్తాన్ ఇరు దేశాల డిజిఎంఓ స్థాయిలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలోనే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా పాకిస్తాన్ నిన్న ఏదైతే మళ్ళీ కూడా ఒప్పందానికి తూట్లు పొడిచి తన యొక్క డ్రోన్లను సరిహద్దులో ఉన్నటువంటి ఇండియా బార్డర్కి ఏదైతే మళ్ళీ డ్రోన్లతో దాడి చేసిందో దానిపై చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీంతో పాటు నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సమయంలో పలు కీలక అంశాలను కూడా వెల్లడించడం జరిగింది. ప్రధానంగా పాకిస్తాన్కు మరోసారి నరేంద్ర మోడీ హెచ్చరిక కూడా చేసినట్టుగా కూడా నిన్న మన ఆ ప్రసంగంలో మనం చూసాము. ఏదైతే చర్చలంటూ జరిగితే కేవలం పిఓకే పైనే ఉంటాయని చెప్పి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే చెప్పడం జరిగింది. దీంతో పాటు కేవలం ఉగ్రవాదం పైనే మాత్రమే పాకిస్తాన్తో చర్చలు జరుపుతాం తప్ప ఇతర ఏ అంశాలపై కూడా చర్చలు ఉండబోవమని చెప్పి కూడా పాకిస్తాన్కు ఒక క్లియర్ కట్ మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ పాకిస్తాన్ మళ్ళీ నిన్న ఏదైతే రాత్రి చేసినటువంటి డ్రోన్లతో దాడి చేసినటువంటి ఏదైతే సందర్భం ఉందో సో దానిపై చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే నిన్న ప్రధాని నరేంద్ర మోడీ కూడా వార్నింగ్ కూడా పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. మళ్ళీ పాకిస్తాన్ తోక జాడించి మళ్ళీ ఇట్లాంటి దాడులకు తెగబడితే ఖచ్చితంగా ఈసారి భారత్ చేపట్టబోయే ప్రతిదాడి మాత్రం భయంకరంగా ఉంటుంది, పాకిస్తాన్ ఊహించని విధంగా ఉంటుంది అని చేసిన కామెంట్లు ఏవైతే ఉన్నాయో అవి చేసిన కొద్దిసేపటికే మళ్ళీ పాకిస్తాన్ ఏదైతే భారత్పై దాడి చేసిందో డ్రోన్లతో, అయినప్పటికీ వాటన్నింటినీ కూడా సమర్థవంతంగా మన రక్షణ వ్యవస్థ ఎదుర్కొందని చెప్పి కూడా త్రివిధ దళాలు ఇటు రక్షణ శాఖ మంత్రికి చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, బార్డర్లో సో ఎల్ఓసి వద్ద ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది అనే దానిపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఒకవేళ పాకిస్తాన్ కనుక ఈరోజు కూడా మళ్ళీ అట్లాంటి దాడులకు కానీ అట్లాంటి డ్రోన్లతో దాడులకు తెగబడితే ఏం చేయాలి అనే దానిపై కూడా ఇప్పటికే ప్రధాని కూడా త్రివిధ దళాలకు ఇప్పటికే ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన నేపథ్యంలో సో మరోసారి భద్రతపై ఈ యొక్క సమీక్షలో కూలంకషంగా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ పూర్తి కాలేదు, ఆన్ గోయింగ్ ప్రాసెస్ అని చెప్పి కూడా ఇప్పటికే భారత్ వెల్లడించిన నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా కొనసాగుతూ ఉంది, దీనికి సంబంధించి ఇప్పుడు తాత్కాలిక బ్రేక్ మాత్రమే అని చెప్పి భారత్ ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి ఎట్లాంటి ప్రతిఘటన ఎదురైనా కూడా దానికి భారత్ నుంచి పెద్ద ఎత్తున ఈసారి ఎవరు ఊహించని విధంగా పాకిస్తాన్పై దాడి చేస్తామని చెప్పి కూడా భారత్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే త్రివిధ దళాధిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి కొన్ని కీలక విషయాలు సో బార్డర్ వద్ద సెక్యూరిటీ విషయంలో కావచ్చు, దేశవ్యాప్తంగా ముఖ్యంగా బార్డర్ రాష్ట్రాలలో విమాన సర్వీసులు కావచ్చు, ఇతర కీలక అంశాలపై చర్చిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.